హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్ లవర్స్ తెలుగు. ఇదే మన సిరీస్లో ఫైనల్ ఎపిసోడ్ అనమాట. బర్త్డేస్ ఒక రిక్వెస్ట్ అనమాట. మన వీడియోస్కి అసలు వ్యూసే రావడం లేదు. రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఫస్ట్ వ్యూస్ వస్తేనే కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తుంది చెయ్యాలి, మన వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు అనేసి. సో దిస్ ఇస్ మై రిక్వెస్ట్ అనమాట. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక లైక్ చేసి మంచి కామెంట్ ఇది కనుక పెట్టేయండి. లాస్ట్ ఎపిసోడ్లో ఇది కనుక వీళ్ళిద్దరి మధ్య ప్రోగ్రెస్ జరుగుతుంది కదా. హిమ్ అనమాట బాగా కొంచెం డల్గా అయిపోయేసరికి, నువ్వు నైట్ అంతా బాగా కష్టపడ్డావు కదా, ఇప్పుడు చూడు నీకు ఎలాగా ఫేస్లో ఉండి డల్నెస్ అంతా పోగొట్టేస్తా అనేసి దానికి లిక్విడ్ అంతా చేస్తూ ఉంటాడు అనమాట, మసాజ్. అలా చేసి సరే అయితే మార్నింగ్ వేకప్ కిస్ పెట్టవా అనేసి నైల్ అడిగేసరికి హిమ్ అయితే కానీ కిస్ చేస్తూ ఉంటాడు. సర్లే కానీ బాగా ఆకలిస్తున్నట్టుంది కదా, నీకోసం నేను ఆమ్లెట్ చేసేదా అంటేని ఓకే అనేసి నైల్ అంటూ ఉంటాడు. ఆయనకి హిమ్ అనమాట సరే అయితే ఫస్ట్ షవర్ చేసి వస్తాను ఓకేనా అనేసి అంటూ ఉంటే సరే అనేసి మన నైలు కూడా చెప్పుంటాడు అనమాట. సో తను అక్కడి నుంచి వెళ్తూ ఉండేసరికి మన నైలు అనుకుంటూ ఉంటాడు, సో నేను ఇదే హ్యాపీనెస్ కావాలనుకున్నాను నా లైఫ్లో, నీ వల్ల నాకు హ్యాపీనెస్ వచ్చింది, థ్యాంక్ యూ హిమ్ అనేసి తన మనసులో చెప్పి సిగ్గుపడతా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో అయితే కనుక డ్రీమ్ని చాచాని చూపిస్తూ ఉంటారు. ఇద్దరు ఒకేసారి డోర్స్ అయితే కనుక ఓపెన్ చేసి ఉంటారనమాట. చాచా కూడా బయటకు వచ్చి ఉంటుంది. ఇద్దరు సిగ్గుపడతా ఉంటారు. డ్రీమ్ అంటూ ఉంటాడు, ఎక్కడికి వెళ్తున్నామంటే నేను ఎక్కడికి వెళ్తా, కాలేజీగా కదా వెళ్తా అనేసి కన్నింగ్గా చెప్పుంటుంది. హే నేను చాలా మంచిగా అడిగాను కదా, ఎందుకు అలా చెప్తావు ఆన్సర్ అంటే సరదాగా లే అనేసి తను అంటూ ఉంటుంది. సరే అయితే నీకు లిఫ్ట్ ఇచ్చేదా అంటే అనేసి తిని ఉంటుంది అనమాట. సో ఇద్దరు అది కనుక కాలేజ్కి వచ్చి ఉంటారు. బట్ మన డ్రీమ్ అది కనుక చాచానే ఫాలో అవుతూ ఉంటాడు అనమాట. చాచా ఒకసారి ఆగేసరికి వెళ్ళి చాచానే డాష్ ఇచ్చి ఉంటాడు. చాచా అనమాట, రే నన్ను ఎందుకురా ఫాలో చేస్తున్నామంటే ఏమీ లేదు మీ క్లాస్ దాకా తోడొస్తా, మధ్యాహ్నం ఖాళీ అయితే ఇద్దరం లంచ్కి వెళ్దామా అంటే ఏంటి ట్రీట్ నువ్వు ఇస్తావా, మరి నేను ఏది అడిగితే అది కొంటావంటే డెఫినెట్గా ట్రీట్ అంతా నాదే, నువ్వు ఏది అడిగితే అదే, నీ క్లాస్ అయిపోయాక చెప్పు అంటే ఏంటి నువ్వు నాకు లైన్ వస్తున్నావా అంటే వేయకూడదా, జస్ట్ ట్రై చేస్తున్నానంటే ఏంటి నువ్వు నాకు ట్రై చేస్తున్నావా అనేసి తన యొక్క షోల్డర్స్ మీద చెయ్యేసి నువ్వు నన్ను ట్రై చేయడం కాదు, సో నేనేమైనా టెస్టర్నా అనేసి అంటా ఉంటే హే అలా చెప్తే నువ్వు ఫీల్ అవుతావని చెప్పలేదు, ట్రై చేయడం కాదు నేను సీరియస్గానే ఉన్నాను, నేను సీరియస్గానే ట్రై చేస్తున్నాను అనేసి అంటా ఉంటే సరే అయితే దీని గురించి తర్వాత మాట్లాడచ్చు కానీ ఫుడ్ తింతకు వెళ్దాం రా అనేసి తీసుకొని వెళ్తుంది అనమాట చేయబట్టుకొని. ఆ సీన్ అలా కట్ చేయించి నెక్స్ట్ సీన్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు పైన చూపిస్తూ ఉంటారు. పై దగ్గరికి అయితే కనుక చెయ్య వస్తూ ఉంటాడు. పై అయితే కనుక పడుకుని ఉండే చెయ్య అయితే కనుక సైలెంట్గా వచ్చానమాట. పైతో అదంతా చేస్తా అనమాట. పైని అయితే కనుక లెగ్గొడుతూ ఉంటాడు అనమాట. వాడు అంటూ ఉంటాడు, అరే ఇప్పుడు వద్దురా నాకు బాగా నిద్ర వస్తుంది వెళ్ళిపో అనేసి అంటూ ఉంటే లేదు లేదు నాకు కావాలి అనేసి మన చెయ్య అయితే కనుక చాలా క్యూట్గా అడుగుతూ ఉంటాడు అనమాట. ఇంకా పైకి అయితే కనుక కోపం వచ్చి చూడు నన్ను డిస్టర్బ్ చేయక, నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి సోఫాలోకి వెళ్ళిపోడుకో ఫస్ట్ పో అనేసి అని పై వచ్చేసి కొంచెం ఇదిగా చెప్పేసరికి సీరియస్గా తినకుండా అనమాట క్యూట్గా పాక్కుంటూ వెళ్ళిపోతూ ఉండేసరికి పై అది నవ్వుకుంటూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేయించి నెక్స్ట్ సీన్లో అయితే కనుక చెయ్య అయితే కనుక వెళ్ళి సోఫాలో పడుకుని ఉండే కాసేపుడికి అది ఇంకా పై వస్తాడనమాట. పై వచ్చేది కనుక తన యొక్క లెగ్ని అయితే కనుక చెయ్య మీద పెట్టానమాట. షర్ట్ ఒకటి అంతా తీస్తూ ఉండేసరికి చెయ్య చూసి షాక్ అయ్యనమాట. సో నువ్వే కదా నిద్ర వస్తుందని చెప్పావు కదా, మరి ఇప్పుడేంటి అనేటప్పటికీ తను అనమాట అలా చూస్తూ ఉంటాడు. నువ్వు అలా చూడకురా నీ కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉందనేసి చెయ్య అంటూ ఉండేసరికి పై అనమాట అది చెప్పింది నేనే, బట్ నా నిద్ర అంతా నువ్వు చెడగొట్టావు కదా అందుకోసం ఇక్కడికి వచ్చానంటే సరే అయితే దానికన్నా ముందు ఇప్పుడు మన ఇద్దరము ఒక రిలేషన్లో ఉన్నట్టే కదా, దానికి నీకు ఓకే కదా అంటే అవును మన ఇద్దరం వచ్చేసి ఇప్పుడు రిలేషన్షిప్ స్టార్ట్ చేద్దామనేసి పై కూడా చెప్పుంటాడు అనమాట. అలా చెప్పడంతో వీళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఇది ఇంకా స్టార్ట్ అయి ఉంటుంది. సో అదంతా అలా చూపిస్తూ ఉంటారు. ఆ సీన్ అలా కట్ చేయించి నెక్స్ట్ సీన్లో అయితే కనుక మనకి టేని చూపిస్తూ ఉంటారు. టే అయితే కనుక పీస్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు. పీస్ అంటూ ఉంటాడు, అదేంటి ఇక్కడికి ఎందుకు వచ్చావంటే నువ్వు అక్కడే ఉన్నావనేసి తెలిసింది, అందుకోసమే నీతో కలిపి ఫుడ్ షేర్ చేసుకుందామనేసి వచ్చాను అనేసి అంటూ ఉంటే అనమాట ఏం అవసరం లేదు వెళ్ళు అనేసి అంటా ఉంటే తప్పుకోరా అనేసి మన టే అది కనుక లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేయించి నెక్స్ట్ సీన్లో ఇది కనుక హిమ్ని చూపిస్తూ ఉంటారనమాట. హిమ్ దగ్గరికి అయితే కనుక నైల్ వచ్చి నీది డాక్టర్ది అపాయింట్మెంట్ ఉంది కదా, సో అప్పుడు నేను కూడా వచ్చేదా అంటేని ఖచ్చితంగా రా, దాంట్లో ఏముంది నీకు కూడా తెలుస్తుంది కదా నా కండిషన్ అంటేని, చూడు ఇక్కడి నుంచి అయితే కనుక నీ ప్రతి అపార్ట్మెంట్గా అయితే కనుక నేను నీతో పాటే వస్తానంటే థ్యాంక్ యూ అనేసి హిమ్ అనమాట థ్యాంక్ యూ అని చెప్తూ ఏంటి నెయిల్ పాలిష్ వేసుకుంటావా నువ్వు అంటే ఇప్పుడే వేసుకుందాం అనుకుని తెచ్చుకున్నా అంటే సరే అయితే ఈసారి నేను వేస్తాను నీకు అనేసి హిమ్ అనమాట వేస్తూ ఉంటాడు. మరి నీకు వచ్చా అనేసి నైల్ అడుగుతూ ఉంటే నాకు ఎప్పుడు రాలేదు, నేను ఎప్పుడు ఎవరికే వేయలేదు, ఇదే ఫస్ట్ టైం, బట్ నీకు నేను ట్రై చేస్తా మేబీ బాగా వేస్తానేమో అన్నట్టుగా వేస్తూ ఉంటాడు.
అంటాడు. చాలా బాగా వేస్తున్నావు, సరే అయితే నీకు కూడా నేను వేస్తా అనేసి మన నైలు కూడా అనమాట హిమ్కి నెయిల్ పాలిష్ వేస్తూ ఉంటాడు అనమాట. ఈ క్యూట్ మూమెంట్ తోటి వీళ్ళిద్దరు అలా చూసుకుంటూ ఉంటారు. ఆ సీన్ అలా కట్ చేయించి నెక్స్ట్ సీన్లో ఇది కనుక మన నైల్ యొక్క నెయిల్ పాలిష్ చాచా చూసి, హే ఒకసారి చూపించి నీ నెయిల్ పాలిష్, ఇది నువ్వు వేసుకోలేదు కదరా అంటే, అవును హిమ్ వేసాడంటే, ఓహో నీకు పర్సనల్గా ఒక నెయిల్ ఆర్టిస్ట్ కూడా ఉన్నాడనమాట అనగానే ఈ లోపల గర్ల్స్ గ్యాంగ్ కూడా వచ్చి ఉంటారు. సో ఆ గర్ల్స్ గ్యాంగ్లో ఒక అమ్మాయితోటి మన వచ్చేసి రిలేషన్లో ఉండే అనమాట. సో అది చూసిన వాళ్ళందరూ అయితే కనుక షాక్ అవ్వి, ఏంటి మీరిద్దరు వచ్చేసి రిలేషన్షిప్లో ఉన్నారంటే, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అనగానే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సరే అయితే మనకి ఎలాగో హాలిడేస్ వస్తున్నాయి కదా, ఈ హాలిడేస్లో ఎక్కడికైనా వెళ్దాం అనేసి ట్రిప్ అది కనుక ప్లాన్ చేసుకుంటూ ఉంటే చాచా అంటది, హే నైల్ నువ్వు వచ్చేసి హిమ్కి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా రమ్మను, మనకు సరదాగా ఉంటుంది కదా అంటే, ఈ లోపల అంటాడు, ఏంటి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా రమ్మంటున్నావంటే రీమ్ కూడా వస్తాడంటే, రీమ్ తోటి కలిసి ఉండాలనే కదా నువ్వు ఇదంతా ప్లాన్ చేస్తున్నావని. కానీ చాచా అనమాట, రే అదంతా ఏమీ కాదు అనేసి అంటూ ఉండేసరికి నాయల్ అనమాట, సరే అయితే చెప్తాను అనేసి అంటూ ఉంటాడు. ఈ లోపల గర్ల్స్ అంటారు, అందరికీ జోడీలు ఉన్నాయి ఇంక మాకే లేవు, మేము ఇంత హాట్గా ఉన్నా కానీ మాకు అసలు ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేడు అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు నవ్వుకుంటా. నెక్స్ట్ సీన్లో అయితే కనుక ఇదే విషయం అనమాట హిమ్ చెప్తా ఉంటాడనమాట, హిమ్కి చెప్తా ఉంటాడనమాట నైలు. సో ఇలా మేము బ్రేక్ దొరికింది, సో ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాము, మా ఫ్రెండ్స్తో పాటు మీరు కూడా రావచ్చు కదా, మంచిగా ఉంటుంది కదా, టైం అందరం స్పెండ్ చేయొచ్చు కదా అంటే, సరే అయితే నేను వాళ్ళకి చెప్తాను, వాళ్ళని కూడా తీసుకొస్తాను అనేసి నేను అంటూ ఉంటాడు. ఈ రోజు నైట్కి మాత్రం నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తానంటే, ఏంటి అంటే సర్ప్రైజ్ అని చెప్పాను కదా అనేసి హిమ్ అంటూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో హిమ్ అనమాట నైల్ని ఒక ప్లేస్కి తీసుకొచ్చి ఉంటాడు, ఐస్ క్లోజ్ చేయించి ఆ ప్లేస్ తీసుకొచ్చాకనమాట ఐస్ ఓపెన్ చేయను కానీ ఓపెన్ చేస్తుంటాడు. తన ముందు ఇది కనుక ఒక బొకే ఉండే మన నైల్కి ఇష్టమైన ఫ్లవర్స్ హైడ్రిల్లా ఫ్లవర్స్ తోటి ఉంటుంది ఆ బొకే. సో ఆ బొకేని ఇది కనుక పట్టుకుని అనమాట మోకాళ్ళ మీద, సారీ రా ఈ మధ్యకాలంలో నేను నిన్ను చాలా అంటే చాలా బాధ పెట్టాను, బట్ నువ్వు వచ్చేసి నన్ను క్షమించి మళ్ళీ నాతో రిలేషన్లో ఉండవచ్చు కదా, ఇంకెప్పుడు ఇటువంటి తప్పు నేను రిపీట్ చేయను, నిన్ను బాధ పెట్టను, నేను మంచిగా చూపించుకుంటా అనేసి చెప్తా అనమాట బొకే ఇస్తూ హ్యాపీ 4th month యానివర్సరీ అని చెప్పుంటాడు. ఈ రోజుకి మన ఇద్దరం కలిసి 4 months అవుతుంది. ఫస్ట్ టైం మన బార్లో కలిసాం చూడ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనమాట నేను నా వాడిని చేసుకోవడానికి నేను చాలా అంటే చాలా బాధలు పడ్డాను, బట్ అందులో నేను సక్సెస్ అయ్యాను, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నన్ను సక్సెస్ చేయించావు కాబట్టి ఐ లవ్ యూ అని చెప్పుంటాడు. లవ్ యూ టూ అనేసి మన నైలు కూడా చెప్పుంటాడు అనమాట. సో అలా చెప్తూనే మన నైలు ఇది కనుక హిమ్ని కిస్ చేస్తుండే, సో ఇది వచ్చేసి చాలా అగ్రెసివ్గా ఉంటుంది అనమాట కిస్. సో అదంతా అలా చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇది కనుక వీళ్ళిద్దరు హక్ చేసుకుని ఉండే ఆ సీన్ అలా కట్ చేయించి నెక్స్ట్ సీన్లో అది కనుక వీళ్ళిద్దరు ఇంటికి వచ్చి ఉంటారనమాట. మన నైన్లో అది కనుక హిమ్ వెనక నుంచి హక్ చేసుకుని నా బాయ్ ఫ్రెండ్ చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అనేసి అంటూ ఉంటే, సేమ్ నా బాయ్ ఫ్రెండ్ కూడా అలా ఉన్నాడు అనేసి తను అంటూ ఉంటాడు అనమాట. అలా అనుకోవడంతో మళ్ళీ ప్రోగ్రెస్ అది కనుక స్టార్ట్ అయి ఉంటుంది అనమాట. సో మనకు అదంతా చూపిస్తూ ఉంటారు. ఆ సీన్ అలా కట్ చేయించి నెక్స్ట్ సీన్లో ఇది కనుక వీళ్ళు టూర్కి వెళ్దాం అనుకుంటున్నారు కదా, సో అందుకోసం అనేసి నైలు వాళ్ళ ఫ్రెండ్స్ అది కనుక మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అదే టైంలో డ్రీము టే మన చయ్యో హిమ్ము కూడా అనమాట చాలా అంటే చాలా మంచిగా నడుచుకుంటూ వస్తూ ఉండేసరికి గర్ల్స్ అది కనుక వీళ్ళ హ్యాండ్సమ్నెస్ని చూసి అరుస్తూ ఉంటారు. సో వాళ్ళు వచ్చి అనమాట కూర్చొని ఏంటి ట్రిప్ అంటున్నారంట కదా, ఏంటి అంటే అవును అందరం కలిసి ఒక ట్రిప్కి వెళ్దాం బాగుంటుంది కదా అనేసి అంటూ ఉంటే, అవును మేము కూడా వస్తామనేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ట్రిప్ గురించి మీద కనుక ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేసి మాట్లాడుతూ ఉంటే లోపల చయ్య ఉంటాడు, సర్లే కానీ ట్రిప్కి నా బాయ్ ఫ్రెండ్ తీసుకొచ్చేదా అనేసి అంటూ ఉంటే దానికి నైల్ అనమాట ఎవరు రా అనేసి అంటూ ఉంటే, ఇంకెవరు రా పై అనేసి అనగానే, ఓహో తీసుకురా అయితే పై కూడా వస్తే బాగుంటుంది కదా అనేసి అంటూ ఉంటారు. ఈ విధంగా ట్రిప్ గురించి మీద కనుక మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ట్రిప్ వెళ్ళారన్న విషయం మనకి చూపించరు, కాకపోతే 1 month తర్వాత అనేది మాత్రం చూపిస్తూ ఉంటారు. అంటే ట్రిప్కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి వెళ్ళగా కాలేజీ అన్నది చూపిస్తూ ఉంటారు. చాచా అంటూ ఉంటుంది, వాము ఈ సెమిస్టర్ వచ్చేసి చాలా టఫ్గా ఉందిరా అనేసి అంటూ ఉంటే, అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది అనేసి నైల్ అంటూ ఉంటాడు. సర్లే కానీ ఏంటి డ్రీమ్ సంగతి ఏంటి మరి, నీకు డ్రీమ్కి ఏం నడుస్తుంది అంటే, రే ఏం నడుస్తుంది మేమిద్దరం వచ్చి జస్ట్ ఫ్రెండ్స్, మా ఇద్దరి మధ్య అంటూ ఏమీ లేదు, ఏమైనా ఉంటే నీకు చెప్తాను కదా అనేసి అంటూ ఉంటే, సర్లే అయితే కానీ ఈ రోజు అయితే కనుక నేను పై దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను, సో నేను వచ్చేసి టాటూ వేయించుకుందామంటే, ఏంటి టాటూవా ఎవరి గురించి అంటే హిమ్ కోసం వేసుకొని తనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నానంటే, ఓ అవునా సరే అయితే వేయించుకో చాలా బాగుంటే తను కూడా మంచిగా సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడు అనేసి అంటూ ఉంటే, ఈ లోపల హిమ్ వస్తూ ఉండేసరికి వీళ్ళిద్దరు ఆపిస్తుంటారనమాట, ఎందుకంటే సర్ప్రైజ్ కదా తను ఎక్కడ వినేస్తాడు అనేసి. హిమ్ అంటూ ఉంటాడు, నీ కోసం డ్రీము బయట కార్లో వెయిట్ చేస్తున్నాడు రమ్మంటున్నాడు అనేసి మన హిమ్ చెప్తా ఉంటే, అదే టైంలో డ్రీము కూడా మెసేజ్ చేస్తుంటాడు, నేను ఎలా కార్లో ఉన్నాను నువ్వేం సిగ్గుపడకరా అనేసి మెసేజ్ చేస్తుంటాడు. వెంటనే చాచా కూడా అనమాట వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ చేయించి
నెక్స్ట్ సీన్‌లో అనమాట మన లవ్లీ కపుల్‌ని చూపిస్తా ఉంటారు. నైల్ చెప్తా ఉంటాడు, నేనొచ్చేసి ఈరోజు ఆఫ్టర్‌నూన్ అనమాట పైన కలుద్దాం అనుకుంటున్నానంటే, దేనికోసం? మీల్ కోసం వెళ్తున్నారా బయటికి అంటే, హా! అవును అలాంటిదంటే, సరే అయితే నేను డ్రాప్ చేసేదా అంటే, హా! అనేసి అంటా ఉంటాడు. మరి ఈ విషయం నాకెందుకు చెప్పడం అనేసి అంటా ఉంటే, ఏమీ లేదు నీకు చెప్పాలనిపించిందంటే, సరే అయితే అనేసి తను కూడా అంటా ఉంటాడు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ప్రతి విషయం షేర్ చేసుకుంటున్నారన్నట్టుగా ఈ సీన్‌తో మనకు చూపిస్తా ఉంటారు. ఆ సీన్ అలా కట్ చేపించి నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక పైన చూపిస్తా ఉంటారు. పై ఇది గనుక వర్క్ చేసుకుంటా ఉండేసరికి మన చయ్యో డిస్టర్బ్ చేస్తా ఉంటాడనమాట. అదే టైంలో నైల్ కూడా వచ్చి ఉంటాడు. నైల్‌ని చూసిన చయ్యో అనమాట, హే నైల్ నువ్వు వచ్చావు కదా నేనేం మాట్లాడను, నేను సైలెంట్ అయిపోతాను, మీరిద్దరు మాట్లాడుకోండి అనేసి అంటా ఉంటాడు. దానికి నైల్ నవ్వుతా ఉంటే లెవెల్ పై అంటాడు, సరే అయితే టాటూ వేయించుకుంటానన్నావు కదా మరి నీకు భయం లేదా అంటే, సో ఈసారి నేను ధైర్యంగా వేయించుకుందాం అనుకుంటున్నానంటే, సరే అయితే రూమ్లో వెయిట్ చేయి వస్తా అనేసి మన పై అంటా ఉండేసరికి మన చయ్యో ఫేస్ మాడిపోద్ది అనమాట. అది చూసిన పై అంటా ఉంటాడు, అదేంట్రా సాడ్ డాగ్ లాగా ఫేస్ పెట్టావంటే, ఏమీ లేదు నువ్వు వచ్చేసి నైల్‌తో చాలా అంటే చాలా మంచిగా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు నాతో మంచిగా మాట్లాడడం లేదంటే, ఏంటి నువ్వు జెలసీగా ఫీల్ అవుతున్నావా మరి ఓవర్ చేయక అనేసి అంటా అనమాట. వెళ్తా అనమాట, కిస్ చేశానమాట. కిస్ చేశాను కదా ఇంకా కోపం తగ్గిందా, సరే అయితే నేను పని చేసుకుని వస్తా వెయిట్ చేయి నా కోసం ఓకేనా అంటే, సరే బేబీ అనేసి మనోడు అది నవ్వుతూ ఉంటాడనమాట. సో ఆ చెంప పట్టుకొని వావ్ అనేసి అనుకుంటా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేయించి నెక్స్ట్ సీన్లో అది కనుక నైల్ చూపిస్తూ ఉంటారు. నైల్ దగ్గరికి దానికి హిమ్ వచ్చి, అదేంట్రా ఇంత డల్గా ఉన్నవి ఏమైంది అనేసి అంటా ఉంటే, ఏమీ లేదు ఈరోజు నేను పై దగ్గరికి వెళ్ళాను కదా నీకు ఒక సర్ప్రైజ్, నేను వచ్చేసి ఒక టాటూ వేయించుకున్నా అంటే, ఏంటి నువ్వు నా కోసం వేయించుకున్నావా అంటే, అవును అంటే, బాగా నొప్పి వచ్చినట్టు ఉంది కదా అంటే, అవును బట్ నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నానంటే, సరే బేబీ థ్యాంక్ యూ అనేసి అంటా ఉంటాడు. సరే అయితే మరి నా టాటూ ఎక్కడుందో నువ్వే చూసుకో నువ్వే కనిపెట్టుకో అనేసి తను వెళ్ళి అనమాట బెడ్ మీద పడుకుని ఉండే. సరే అయితే చూస్తా అనేసి, ఎక్కడ వేయించుకున్నావు అనేసి అంటామంటే, నువ్వే చెక్ చేసుకో అనేసి అంటా ఉంటాడు. సరే అనేసి ఫస్ట్ షర్ట్ తీస్తాడనమాట, బట్ టాటూ కనిపించదు. అది సరే అయితే అనేసి తను కింద ప్యాంటు కూడా తీసేస్తాడు, బట్ టాటూ కనిపించదు అనమాట. సో నైల్ అడుగుతూ ఉంటాడు, సో నన్ను వచ్చేసి మొత్తం ఇదంతా చేసావు కదా మరి నువ్వు మాత్రం ఫుల్ డ్రెస్ వేసుకొని ఉంటావు అంటే, తిను కూడా డ్రెస్ తెస్తూ ఉంటాడు. సో ఇప్పుడు అది కనుక నైల్ చూపిస్తూ ఉంటాడు, ఇదిగో టాటూ అనేసి తన వెనకాల ఈప్ మీద వేయించుకుని ఉండే అనమాట. సో ఆ టాటూని చూస్తున్నా మన హిమ్ అది కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. ఆ టాటూ కూడా హైడ్రిల్లా ఫ్లవర్ ఉండే కదా అది వేయించుకుని ఉండే. హిమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సో ఫుల్గా మళ్ళీ ప్రోగ్రెస్ స్టార్ట్ అయి ఉంటుంది. ఈ బ్యూటిఫుల్ మూమెంట్ తోటి ఈ సిరీస్కి ఎండింగ్ ఇచ్చేసారు. సో అందరి కపుల్ని కలిపిస్తాడు అనమాట. చాలా బాగుంది అనిపించింది, మీకు ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. ఫస్ట్ వ్యూస్ రప్పించండి బడ్డీస్, మీరు ప్రతి దానికి లైక్ చేసి వ్యూస్ వచ్చేలా చేశారంటే నేను చాలా సీరియస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. నెక్స్ట్ ఏ డ్రామా చేయాలనేది ఆలోచిస్తున్నాను. వైఆర్యూ డ్రామా వచ్చేసి చాలా బాగుంది నేను చూశాను, బట్ బ్యాడ్ గాయ్ మై బాస్ వచ్చేసి నేను చూడలేదు. బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఆలోచించాలి, రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది ఓకేనా. బాయ్.